ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ ఘటన జరిగి 85 రోజులు దాటినా కూడా ఈ దారుణం వెనుకున్నటువంటి నిందితులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇప్పటికీ కూడా ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. దీంతో పోలీసులు ఈ కేసులో సాంకేతిక చివరి అస్త్రంగా ఉపయోగించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే అనుమానితులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జూలై 14న కడప జిల్లాలోని చారిత్రక ప్రాంతం గండికోట పరిసరాలలో ఇంటర్ చదువుతున్నటువంటి యువతి దారుణ హత్యకు గురైన విషయం 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఈ ఘటన అప్పుడు తీవ్ర కలకలం రేపింది. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఈ మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు ఆధునిక సాంకేతికత పైన దృష్టి సారించారు. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు పలువురిని అనుమానించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 26న అనుమానితులను జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచారు. అక్కడ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహణకు కోర్టు అనుమతిచ్చింది. కోర్టు అనుమతి కోరారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇద్దరితో పాటు ఆమె స్నేహితుడు కూడా ఈ పరీక్షకు హాజరయ్యేందుకు జడ్జి ఎదుట అంగీకారం తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ 3 అనుమానితులను పోలీసులు నిన్న సోమవారం రోజున విజయవాడకు తీసుకువెళ్లారు. వారికి పరీక్ష నిర్వహించడానికి ముందుగా ఆరోగ్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఈ నెల 9, 10వ తేదీలలో 3కి పాలిగ్రాఫ్ టెస్టులు చేయనున్నారు. ప్రస్తుతం ఈ కేసు గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుదర్శన్ అందుబాటులో ఉన్నారు కడప నుంచి. సుదర్శన్, కడప గండికోట అంశం ఇప్పటికొక మిస్టరీగానే మారింది. కేసులో ఎంతవరకు వచ్చింది అప్డేట్, దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? గండికోటలో హత్యకు గురైనటువంటి వైష్ణవిని చంపింది ఎవరు అనే విషయాన్ని ఛేదించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు అన్న ఒక అపవాదను వాళ్ళు ఇప్పటికీ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే మీరన్నట్టుగా 4 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి ఈ కేసులో కనిపించలేదు. ఒకరోజు వాళ్ళు ఒకరోజు వేలాది మందిని విచారించారు. ఒక వారం రోజుల వ్యవధిలో గండికోటకు వచ్చిన టూరిస్టులందరినీ విచారించారు. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా సేకరించారు. అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ డంపును కూడా అనాలిసిస్ చేశారు. ఒక స్పెషల్ టీమును ఏర్పాటు చేసి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. అయితే ఎలాంటి క్లూస్ దొరకలేదు, ఎవరిని కూడా ఆధారాలతో పట్టుకున్న పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు చివరి హస్తంగా పోలీసులు మరో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడబోతున్నారు. అది కూడా కోర్టు అనుమతితో. ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలి అని పోలీసులు నిర్ణయించారు. అందుకు సంబంధించి గతంలోనే గండికోట జమ్మలమడుగు కోర్టులో పోలీసులు ఒక పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఎవరినైతే చేయాలనుకుంటున్నారో పోలీసులు వాళ్ళు కూడా జడ్జి ముందుట పాలిగ్రాఫ్ టెస్ట్ కు అంగీకరించిన నేపథ్యంలో ఈ నెల 9, 10వ తేదీల్లో 3కి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయబోతున్నారు. ఇలా 3లో 2 వైష్ణవి కుటుంబ సభ్యులు కాగా మరొకరు వైష్ణవి ప్రియుడు. అంటే ఆ రోజు ఎవరైతే లోకేష్ ఆ అమ్మాయిని గండికోటకు తీసుకెళ్లారో అతనితో పాటు వైష్ణవి కుటుంబ సభ్యుల్లో 2కి ఈ టెస్టులు నిర్వహించబోతూ ఉన్నారు. ఈ టెస్టుల ద్వారా ఆయన ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంటే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే అందులో విజయాలను వెల్లడించే అవకాశం ఉంటది. వాళ్ళు ఇచ్చే కీలకమైన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి అవకాశం ఉంటదని పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ టెస్ట్ కంటే ముందు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా ఎలా ఉంది ఏంటి అనేది అనాలిసిస్ చేయాల్సి ఉంటది. కాబట్టి నిన్న విజయవాడకు తీసుకెళ్లి వీళ్ళకు వైద్య పరీక్షలు కూడా పోలీసులు నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. మొత్తానికి అది కడప గండికోట కేసు ఇప్పటికీ 80 రోజులు దాటిపోయింది. ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అక్కడ హత్యకు పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరైనా దానికి సంబంధించిన క్లారిటీ రాలేదు. పూర్తిగా అన్ని రకాల దర్యాప్తులు చేసినా కూడా భారీగా అక్కడ పోలీస్ టీములు కూడా క్లూస్ టీములతో సహా అన్ని టీములు కూడా అక్కడ ఇన్వాల్వ్ అయి దర్యాప్తు చేస్తున్నా కూడా ఇప్పటికీ ఒక కంక్లూజన్ రాలేదు ఈ కేసుకు సంబంధించి. దీంతో కొంత విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి అక్కడ. కానీ ఈ నేపథ్యంలో ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయాలని, ఖచ్చితంగా నిందితుడిని పట్టుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో అక్కడ పోలీసులు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొకసారి పాలిగ్రాఫ్ టెస్టులు చేసేందుకైతే సిద్ధమయ్యారు. ఈ టెస్టుల ద్వారా కూడా కీలకమైనటువంటి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా అయినా అసలు నిందితులు ఎవరనేటువంటి విషయాన్ని అయితే గుర్తించే అవకాశం ఉంది. దీంతో చనిపోయినటువంటి వైష్ణవి ఈ మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనేటువంటి విషయం బయట ప్రపంచానికి తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతోనైనా ఈ కేసుకు సంబంధించిన ఒక కంక్లూజన్ అనేది వస్తుందో లేదో అనేది చూడాలి.